ఆపరేషన్ బాలయ్య టీడీపీకి షాక్ తప్పదా? ఏపీ సార్వత్రిక ఎన్నికల సమరంలో సీఎం జగన్ తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. రెండోసారి వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి. అందుకే నియోజకవర్గాల వారీగా గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు. అలాగే టీడీపీ కీలక నేతలను ఓడించి సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు మండలాల వారీగా ఇన్ఛార్జీలను నియమించిన జగన్ అలాగే బాలయ్యతో పాటు మరికొంతమంది నేతల నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంలో వైసీపీ జెండాను పాతాలని భావిస్తున్నారు జగన్. 1983 నుండి హిందూపూర్లో టీడీపీ గెలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 3 సార్లు ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలవగా హరికృష్ణ ఒకసారి, బాలయ్య 2 సార్లు విజయం సాధించారు. ఈసారి కూడా హిందూపూర్ బరిలో బాలయ్య నిలవగా హ్యాట్రిక్ కొట్టేందుకు తన ప్లాన్లో తాను ఉన్నారు. వైసీపీ తరఫున కురవ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత దీపికను అభ్యర్థిగా ప్రకటించారు జగన్. అలాగే దీపికను గెలిపించే బాధ్యతను పెద్దిరెడ్డికి అప్పగించారు. దీంతో వీరంతా కేడర్ను కలుపుకుని తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధానంగా గ్రూప్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టడంలో పెద్దిరెడ్డి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కేడర్ అంతా ఒకే తాటికి చేర్చడంలో తనదైన ఫందాను అమలు చేస్తున్నారు పెద్దిరెడ్డి. అలాగే వైసీపీ నేతలు నవీన్ నిశ్చల్, చౌలూరు వర్గీయులు దీపికకు మద్దతు పలుకుతున్నారు. గత ఎన్నికల్లో గ్రూప్ వార్తో ఈ సీటును కోల్పోగా ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తున్నారు. హిందూపూర్లో కుర్వ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడం వల్ల ఈసారి పసుపు కోటను బద్దలు కొడతానని తేల్చి చెబుతున్నారు దీపిక. మొత్తంగా ఈసారి హిందూపురం రాజకీయాలు ఆసక్తికరంగా మారగా ఓటర్లు ఎవరికి జై కొడతారో వేచి చూడాల్సిన అవసరం ఉంది.